కలకలలాడుతుంటే చూడలేకపోతుండ్రు. నేరి పాలి దేశం పాకిస్తానోళ్ళ కళ్ళమంట చేయబట్టి మనోళ్ళు ఆగమైతుండ్రు. వాళ్ళు చేస్తున్న చిడగత్తి పనులకు మన దిక్కు పబ్లిక్ బతుకు తెరువు కరువైతుంది. ఇన్నొద్దులైనా ఇంకా పహల్గాం దిక్కు పరిస్థితి సక్కబడతలేదు. ఇదివరకు వచ్చిపోయే టూరిస్టులతోని కలకలలాడిన జాగా ఇప్పుడు ఎలయలబోతుందట. చూడురు ఎట్లున్నదో గోస. ఆగ చూసినరా, రోడ్లన్నీ సీపు సాపుగా అనిపిస్తున్నాయి. ఒక్క నరుడు కానొత్తలేడు. నెల దినాలకు ఎక్కువనే అయితాంది. పాలగాం దిక్కు పాకిస్తాన్ బద్మాషిగాళ్ళు తూటాలు పేల్చి మనోళ్లకు వాళ్లకు యుద్ధమై కూడా చానొద్దులే అయితాంది. అయినా సుత ఇప్పటికి పబ్లిక్ అటు దిక్కు పోవాలనంటే బుగులు పడతానరట. టికెట్లు బుకింగ్ చేసుకున్నోళ్ళు సుత 190 మంది క్యాన్సిల్ చేసుకున్నారట. ఇన్నొద్దులు వచ్చిపోయేటోళ్లతోని కలకలలాడిన కాశ్మీరం ఇప్పుడు వెలవెలబోతున్నది. అన్నిటికి మించి పాలగాం దిక్కు గుర్రాల మీద మనుషులను ఎక్కించుకొని తిప్పేటోళ్లకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డదట. ఇప్పుడు ఇదివరకు 1000 గుర్రాలకు పని దొరికేదట. కానీ ఇప్పుడు దినం 100 గుర్రాలు కూడా బయటికి వెళ్తలేవట. రోజుకు 2 కోట్ల దాకా నష్టం వస్తున్నదా అంటున్నారు. ఒక్క గుర్రాన్ని ₹1,00,000 పెట్టి కొన్నారట వాటి ఓనర్లు. అసోంటిది ఇప్పుడు గిరాకీ లేక దినం వాటి తిండి ఖర్చు తడిసి మోపెడై నెత్తిన పడుతున్నదట. మొన్నటిదాకా దినం ₹1,000 సంపాదించిన వాళ్ళు ఇప్పుడు ₹100 కాగితం కూడా కండ్ల చూస్తలేరట. పాకిస్తాన్ వాళ్ళు చేయబట్టి మనోళ్ళు ఆగమైనరు. మా కడుపు మీద కొట్టిండ్రు పాకిస్తాన్ వాళ్ళు అని కాశ్మీర్ పబ్లిక్ ఇప్పుడు పొట్టు తిడతాండ్రు. ఇక పెద్ద పెద్ద లీడర్ సాబులు కాశ్మీర్ దాకా పోయి అంత తిరిగి చూసి మళ్ళా పబ్లిక్ రావాలి, కాశ్మీర్ అందాలు చూడాలి, ఆమ్దాని పెంచాలి అని చెప్తున్నారు. గాని ఎవ్వరు ధైర్యం చేసిపోతలేరు. అటు చూస్తే మనోళ్ళ దెబ్బకు పాకిస్తాన్ లో పంటలన్నీ ఎండిపోతున్నాయట. సింధు నది నీళ్లు బంద్ పెట్టేటాలకు పాలి దేశంలో ఈసారి పంటలు పండక పస్తులుండే పరిస్థితే వస్తుందా అంటున్నారు. మరిగా చేసుకున్నానికి చేసుకున్నంత మాదేవా అని ఊకేనా అన్నారా? అట్లా కావాల్సిందే వాళ్ళకు. ఏమంటారు?